శ్రీమాత్రే నమ. మహాదేవచరణౌ మనసా స్మరామి, మహాదేవచరణౌ శిరసా నమామి. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. చిత్రం వటతరోర్మూలే వృద్ధా శిష్యా గురోర్యువా. గురోస్తు మౌనౌ వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయ. విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. తులారాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉంటుంది, వారు ఎలాంటి ఫలితాలు పాటించాలి, వారు ఏం చేస్తే వారికి కలిసి వస్తుంది అన్న ప్రయత్నం చూద్దాం. ముందుగా విశ్వావసునామ సంవత్సరంలో ఉన్నటువంటి తులారాశి వారికి ప్రత్యేకమైనటువంటి ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మీరు అనుకున్న పనులు పూర్తి చేయాలని ఆ పరమాత్మ పాదాలకు నమస్కరిస్తూ మీ యొక్క మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరాలని కోరుకుంటున్నాను. ఇక తులారాశి వారి ఈ సంవత్సరం ఎలా ఉందో చూద్దాం. చిత్త 3, 4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, అలాగే విశాఖ 1, 2, 3 పాదాలు ఈ తులారాశిలో ఉంటాయి. ఈ సంవత్సరం బాగున్నటువంటి రాశులలో తులారాశి కూడా ఉంటుంది. ఎందుకంటే కనుక వీరికి ఎక్కువ శాతం మంచి ఫలితాలు గోచరించేటువంటి అవకాశం. గత కొంతకాలంగా అనేక రకాలుగా సమస్యలు పడుతున్నారు. ఒక్కటేంటండి, అనేకమైనటువంటి ఆర్థికంగా, ఫినాన్షియల్గా, అలాగే మానసికంగా అనుకున్న పనులు పూర్తి అవ్వకపోవడము, ఏదో ఒక సమస్య. వారికి ఈ సమస్య లేదు అని చెప్పడానికి ఛాన్స్ లేదు. కాబట్టి ఈ సంవత్సరం వాటన్నిటి నుండి కూడా భగవంతుడు మీకు ఉపశమనం కలిగిస్తున్నాడు. ముఖ్యంగా ఈ సంవత్సరం వీరికి ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు చూద్దాం. 11 ఆదాయం, వ్యయం 5, అంటే ఆల్మోస్ట్ దాదాపుగా కొంత వెనక్కి వేసేటువంటి అవకాశము. అలాగే రాజపూజ్యం 2, అవమానం 2 ఇక్కడ సమానం. అంటే గతంలో ఉన్న వాళ్ళందరూ వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళది ఇంతేలే, వీళ్ళు ఏం సాధిస్తారు, ఇలా అనుకునే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. కాబట్టి వాళ్ళని అలాగే ఉండనివ్వండి. మీ పనుల్లో మీరు ముందుకు వెళ్ళిపోయే ప్రయత్నం చేయండి. ఈ రాశి స్త్రీ పురుషాదులకు ఈ సంవత్సరం దైవబలం అధికంగా ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళగలుగుతారు. ధనము, సంపత్తు, కుటుంబము అంతా కూడా సఖ్యతగా ఉంటున్నాడు. కారకుడు ఈ సంవత్సరం బృహస్పతి మీకు 9వ స్థానంలో ఉండడం, యోగకారకుడైన శనీశ్వరుడు 6వ స్థానంలో ఉండడం. ఇప్పుడు పాపో పాపగత నీచ స్వభావ అంటారు. పాపస్థానంలో బలపడ్డప్పుడు అందున తులారాశి వారికి ఉచ్చాధిపత్యం వహించినటువంటి, అంటే ఉచ్చ స్థితిలో ఉన్నటువంటి శనీశ్వరుడు ఏవైతే గొప్ప యోగమైన ఫలితాలు ఇస్తాడో అంతటి ఫలితాలు 6వ స్థానంలో ఉన్నా కూడా ఇవ్వడానికి వెనకాడడు. ఎందుకంటే అంత మంచి ఫలితాలు చేస్తుంటాడు. విశేషమైనటువంటి యోగ ఫలం కూడా ఉంటుంది. అలాగే శత్రువుల యందు మొట్టమొదటిగా విజయం సాధిస్తారు. గత కొంతకాలంగా ఉన్నటువంటి కోర్టు వ్యవహారాలు, మానసిక సమస్యలు, వీటి నుండి అధిగమించేటువంటి అవకాశం ఉంటుంది. ఏ వృత్తి వ్యాపారంలో ఉన్న వారికైనా కూడా మొదటి 2-3 మాసాలు కాస్త చిన్న ఇబ్బందులు ఉంటాయి. మనకు మార్చి 30వ తారీఖు ఉగాది ప్రారంభమైపోతుంది కదా, వెంటనే మంచి జరుగుతుందని చెప్పడానికి ఎక్కడ ఛాన్స్ లేదండి. ఒక 2-3 నెలల తర్వాత, అంటే మనకు జూన్, జూలై నుంచి మనకు మంచి ఫలితాలు రావడానికి ఉంటాయి. ఇక్కడ మీరు చేయవలసిందల్లా ఒక్కసారి మీ వ్యక్తిగత జాతకంలో శనేశ్వరుడు ఏ స్థితిలో ఉన్నాడు, నవాంశలో ఎలా ఉన్నాడు, లగ్నంలో ఎలా ఉన్నాడు, ఒక్కసారి గనక మీరు పరిశీలన చేసుకొని దానికి సంబంధించినటువంటి జప అనుష్ఠానాలు గనక చేసుకుంటే గనక ఈ సంవత్సరం తులారాశి వారికి మంచి ఫలితము గోచరిస్తుంది. అలాగే సాంఘికాభివృద్ధి ఉంటుంది, మనోవాంఛలు నెరవేరుతాయి. అలాగే ఇంకా శత్రువులు వచ్చినా కూడా ఎలాంటి ఉద్యోగరీత్యా కావచ్చు, మీరు పనిచేస్తున్న చోట కావచ్చు, మీరు అనుకున్న చోట కావచ్చు, వాటిపైన మీరు కాస్త విజయం సాధిస్తారు. అలాగే కొంతమంది మిమ్మల్ని అనేక ఇబ్బందులు గురి చేయాలి అనుకుంటారు, వారికి కూడా మీరు తగిన గుణపాఠం చెప్తారు. అందులో ఎలాంటి మార్పు లేదు, మీకు అన్ని విధాలు కూడా బాగుంటుంది. ఒక గొప్ప శుభవార్త చెప్పాలంటే తులారాశి వారికి వాహన యోగం ఉంది, గృహయోగం ఉంది. అలాగే మంచి అనుకున్న దానికంటే కూడా ధన సంపద కూడా ఈ సంవత్సరం ఎక్కువగా ఉంటుంది. ఇక ఈ సంవత్సరంలో తులారాశిలో ఉన్నటువంటి ఉద్యోగస్తులకు ఎలాంటి ఫలితాలు ఉంటాయి అని కనుక చూస్తే కనుక యోగ్యదాయకంగా ఉంటుంది. గత కొంతకాలంగా పడుతున్నటువంటి బాధలన్నీ కూడా పటాపంచలవ్వడమే కాకుండా మనస్సు కూడా ప్రశాంతత ఉంటుంది. అనుకున్న పనులన్నీ కూడా పూర్తి చేయగలుగుతారు. ప్రమోషన్స్తో కూడినటువంటి బదిలీలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో పనిచేస్తున్న వారికి స్థిరమైనటువంటి ఉద్యోగం కావచ్చు,
ప్రమోషన్స్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే గురు శనుల బలం వల్ల ఖచ్చితంగా ఉద్యోగం ఉంటుంది. కొంత ప్రయత్నం చేయండి. రాజశ్యామల అమ్మవారి ఆరాధన కనుక బాగా చేస్తే శుక్రుడికి తులారాశికి శుక్రుడు ఆధిపత్యం వహిస్తున్న శుక్రుడికి అధిష్టామైనటువంటి దుర్గాదేవి కానీ, మహాలక్ష్మి అమ్మవారు కానీ, రాజశ్యామల అమ్మవారు కానీ ఉద్యోగం లేదండి, చాలా ఇబ్బంది పడుతున్నాం అనుకున్న వాళ్ళు కనుక మీరు రాజశ్యామల అమ్మవారి ఆరాధన ఎంత విశేషంగా చేస్తే మీకు అంత యోగంగా ఉంటుంది. ఇక ఈ సంవత్సరం రాజకీయ రంగాలలో ఉన్న వాళ్ళలో కూడా మంచి అనుకూలత ఉంటుంది. అనుకున్నవన్నీ కూడా సాధిస్తుంటారు. అలాగే విద్యార్థులకు కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది. వ్యాపారస్తులకు కూడా ఈ సంవత్సరం మీరు ఊహించిన దానికంటే కూడా మంచి పెట్టుబడి విషయంలో కావచ్చు, అలాగే ఖనిజ సంపద కావచ్చు, నిల్వ సంపద విషయంలో కావచ్చు, పసుపు, బొగ్గు, మిర్చి ఇలాంటి వారికి కూడా ఈ సంవత్సరం మంచి అవకాశాలు కూడా లభిస్తున్నాయి. చేపట్టబోయేటువంటి ప్రతి పనులు కూడా ముందుకు వెళ్ళేటువంటి ఉంది. ముఖ్యంగా ఇనుము, సిమెంట్ వ్యాపారాలు చేసేవారికి అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, కొత్తగా మొదలుపెట్టేవారు మీ జాతకంలో శనేశ్వరుడు యొక్క స్థితి చూసుకోండి. గత కొంతకాలం నుంచి మేము చేస్తున్నామండి, మొదట్లో బాగుంది, తర్వాత ఇబ్బందిగా ఉన్నాం అనుకున్నవారు ఒక్కసారి శనేశ్వర శాంతి చేయించండి. కాకులకు అన్నం పెట్టే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మీ యొక్క వ్యాపారాభివృద్ధి జరుగుతుంది. అలాగే మత్స్య పరిశ్రమల వాళ్ళు, అలాగే చెరువులు, భూములు, రొయ్యల వ్యాపారం చేసేవారికి కూడా ఈ సంవత్సరం బాగుంటుంది. చిరు వ్యాపారస్తులకు కూడా అనుకూలంగా ఉంటుంది. కాంక్రీట్ రంగంలో ఉన్న వారికి కూడా ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా తులారాశి నుండి విద్యార్థులకు కూడా అనుకూలమైనటువంటి కాలం కనిపిస్తుంది. ఈ సంవత్సరం అందరికీ కూడా సాధ్యమైనంత వరకు బాగున్నటువంటి రాశుల్లో తులారాశి కూడా ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరం వీరికి అన్ని విధాలు కూడా బాగుంటుంది. ఇక ముఖ్యంగా తులారాశిలో ఉన్న స్త్రీలకు కూడా మంచి కాలం గోచరిస్తుంది. అనుకున్న పనులన్నీ కూడా పూర్తవుతాయి. గత కొంతకాలంగా ఇల్లు లేదు అనేటువంటి దిగులు ఈ సంవత్సరం తీరిపోతుంది. అలాగే వైవాహిక జీవితం కూడా బాగుంటుంది. సంతానం విషయంలో కూడా కాస్త శుభవార్తలు వింటారు. ఓవరాల్గా చెప్పాలి అంటే కనుక ఈ తులారాశి వారికి ఈ సంవత్సరం బాగుంటుంది. ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తలు పాటించడం ఎంతైనా అవసరము. ఏదైనా దీర్ఘకాలికంగా మందులు వాడుతున్నప్పుడు ఆ మందుల విషయంలో కొంత ఎక్స్పైరీ అనేటువంటి డేట్ మందులు కాకుండా కొంచెం మంచి మందులు వేసుకుంటూ నడక అలాంటివి కనుక చేస్తే కనుక ఈ సంవత్సరం వీరికి అనుకూలంగా ఉంటుంది. ఈ సంవత్సరం వీలైనంత వరకు రాహు సంబంధమైనటువంటి, కేతు సంబంధమైనటువంటి ఆరాధన కనుక చేసి, అలాగే వీలుంటే కనుక స్వామివారికి తమలపాకులతో ఆంజనేయ స్వామి వారికి కనుక అభిషేక పుష్పాదులు కనుక చేయిస్తే చాలా విశేషమైనటువంటి యోగం కనిపిస్తుంది. వీలుంటే గురు శనులు, రాహుకేతువుల సంబంధించిన జప ఆరాధన చేసుకోవడం చాలా వరకు శుభదాయకంగా కనిపిస్తుంది.